చదవబడినటువంటి వాక్య భాగంలో చూడండి, 1-2 వచనాలు. నా ప్రాణము తృష్ణగొనుచు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆశపడుచున్నది అనేటువంటి ఒక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో దావీదు గారు తన అంతరంగములో నుండి పలికిన మాటను మనం చూస్తున్నాం. అవునా కదండి? ఇదంతా మనకి పాటల్లో వింటాం ఈ మాటలు, అలాగే ప్రసంగాల్లో మనం వింటాం ఈ మాటలు. మరొకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు అవసరమైనటువంటి మాటలు. దావీదు నిజంగా దేవునితో ఉన్న తన మంచి సంబంధాన్ని ఈ మాటల ద్వారా, దేవునితో ఎలా ఉండాలనుకుంటున్నాడో ఆ త్యాగపూరితమైనటువంటి ఆ దేవునితో ఒక మంచి సంబంధాన్ని మనకి మాటల ద్వారా తెలియచేస్తున్నాడని మనం గమనించాలి. దేవుణ్ణి ఇతడు ప్రేమిస్తున్నాడు. ప్రేమ ఇద్దరి మధ్య జరిగేటువంటి ఒక బంధము. ప్రేమ అనేది ఇద్దరి మధ్య ఉండేటువంటి ఒక బంధము. ఒక్కడినే నన్ను నేను ప్రేమించుకుంటే ప్రేమ అవుతుందండి? ఆ ప్రేమ విలువగలది అవుతుందా? ఆ ప్రేమ ఒకరికి అర్థం అవుతుందా? అవదు. ప్రేమ అనేది ఇద్దరు మనుషుల్లో ఉన్నటువంటి ఒక బంధము. దావీదు ప్రియులారా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. మరి దేవుడు చెప్పండి, దేవుడు నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రేమ అనేటువంటి ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడనే దాని దగ్గరికి వస్తే, నిజంగా తాను ప్రేమను మనం ఏ కవులు కూడా వర్ణించలేరు, రాయలేరు, వివరించలేరండి. ఆయన ప్రేమ ఇంతవరకు మనం ఇన్ని పాటలు రాసినా, ఇన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని పాటలు పాడినా ఆయన ప్రేమను ఇంకా తన లోతు ఎత్తులు వెడల్పులు ఎవరు పరిపూర్ణంగా వివరించలేదు. ఇంకంతే, ఆయన ప్రేమను ఇంకెవరు వివరించలేదు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమ అర్థం అవ్వాలంటే మనకి, మీరు ఎంతమంది యోవేలు గ్రంథం చదివారు? ఏమండి? సరే, హోషేయ గ్రంథం చదివారు. హోషేయ గ్రంథం మీరు హోషేయ గ్రంథం చదివితే, మీరు చదివే ఉంటారు కొంతమంది. హోషేయ గ్రంథంలో ఏముంటుందంటండి, దేవుడు అక్కడ మనకేం కనిపిస్తుంది అంటే, హోషేయ గ్రంథంలో ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమిస్తూ ఉంటాడు. ప్రేమిస్తున్నటువంటి ఆ స్త్రీ ఎలాంటిదంటే విచ్చలవిడితనం లాంటిది. విచ్చలవిడితనము, తిరుగుబోతు, వ్యభిచారించేటువంటి స్త్రీ. అంటే ఇంత పచ్చిగా బైబిల్లో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమిస్తూ ఉంటాడు. ప్రేమిస్తున్న ఆ స్త్రీ ఏమో ప్రేమిస్తున్నటువంటి పురుషుని ఇష్టపడకుండా అందరిని ఇష్టపడి వారితో వ్యభిచారము చేస్తూ ఉంటుంది. ఈ పురుషుడికి తెలిసినప్పటికీ, అమ్మా నువ్వు వ్యభిచారములో ఉన్నప్పటికీ, పాపములో ఉన్నప్పటికీ, అయినా నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు ఇష్టం, రా, నిన్ను ఏలుకుంటారా, నిన్ను పరిపాలించుకుంటారా, నిన్ను నా దానిగా చేసుకుంటాను, రా. ఏంటండి, ఒక పురుషుడు ఇష్టపడతాడా? ఒక మనిషి ఇష్టపడుతుందా? అలా తిరుగుతున్నటువంటి ఆ స్త్రీని చూసి ఎవరైనా ఇష్టపడతారా? కన్న తల్లైనా ఇష్టపడుతుందా? ఏమంటే ఇష్టపడుతుందా? ఇష్టపడదు. విచ్చలవిడితనంగా అడవుల్లో, ఏమండి బజారుల్లో ఆ స్త్రీ తన పాపపు క్రియలు నెరవేర్చుకుంటూ విచ్చలవిడిగా తిరుగుతుంటే, ఆ పురుషుడు వెళ్ళి, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నాదానిగా చేసుకుంటాను అని అంటున్నాడంట. ఇది దేనికి గుర్తు అనంటే, దేవుడు తన ప్రజలను అంతగా ప్రేమిస్తున్నాడు.
పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు, చెడు పనులు, ఎక్కడ పడితే అక్కడ పాప మోహముతో, క్రామ క్రోధాలతో మునిగిపోతున్నటువంటి మానవ జాతిని అయినా నేను ప్రేమిస్తున్నానయ్యా. ఏంటండి ప్రేమ? ఎవరు వివరించగలరండి ఈ ప్రేమని? వివరించగలరా? మొన్నటికి మొన్న ఒక డాక్టర్ని పైచాచికతో అనుభవించి కిరాతకంగా చంపేసినటువంటి ఆయనకి కోర్టు ఏం చేసిందో తెలుసండి? అసలు తల్లి కూడా ఏమన్నదో తెలుసా? తల్లి, నా కొడుకే, తల్లిదండ్రులు ఏమన్నారో తెలుసా? నా కొడుకే, మేము పెంచినోడే, కానీ పిల్లలు అందరికీ పిల్లలే, అందరికీ పిల్లలే, అలాంటి వాడు బ్రతకూడదు, వెంటనే ఉరి తీసేయండి అని చెప్పారండి తల్లిదండ్రులు. ఆ చనిపోయినటువంటి వారు కూడా అలాంటి వాడికి శిక్ష చంపేయటమే అని చెప్పారు. అందరూ స్టూడెంట్స్ అంతా స్టూడెంట్స్ ఫెడరేషన్ అంతా కూడా ఈయనకి చావే ఉరి తీయాలని చెప్పారు. కానీ కోర్టు వారు ఏం చేశారంటే వారికి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. అందరూ ఏమనుకున్నారంటే చంపేయటమే కరెక్టు అని అనుకుంటే, కోర్టు ఏమని ఆలోచించిందంటే ఆమెని ఎంత హింసించి గాయపరిచి గాయాలు చేసి చంపాడో ఇతడు తన జీవితం అంతా కూడా అలాగే చావాలి, ప్రతి క్షణం ఒక నరకంలాగా భూమి మీద అనుభవించి చావాలని చెప్పి యావజ్జీవ కారాగార శిక్ష వేశారంట. ఒక తల్లి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక తల్లి ఆ పాపిష్టి పనులు చేసిన, కిరాతకంగా వ్యభిచారం చేసి చంపిన ఒక తల్లే ఓర్చుకోలేకపోయింది కదండి. మరి ప్రభువేంటి మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు? ఆమేన్, హల్లెలూయా. ఎట్లా ఈ ప్రేమకు మీరు ఏమని చెప్తారు చెప్పండి? పెళ్లి చేసుకున్న ఒక భర్త ఒక తప్పు కనబడితేనే పంచాయతీ పెట్టి మరి వసూలు చేపించి ఇవి నాకు అవసరం లేదని చెప్పి, మొన్న హైదరాబాద్లో ఏమండి భార్య భర్తల మధ్య గొడవలయ్యి నువ్వు నాకు వద్దని చెప్పి పుస్తుల తాడు అట్ట ముఖం మీద కొట్టినందుకే వాడు గోడ కొడితే అక్కడ చనిపోతే ఎట్లా చేయాలో అర్థం కాక ఏమండి ముక్కలు. ఏం పురుషుడంటే బాబు, 7 అడుగులు నడిచి పెళ్లి చేసుకొని గురుమూర్తి అంట అర్థం ఏంటో తెలుసా? ఓ నాయన యేసయ్యా నీకు స్తోత్రం. ఈ ప్రేమలు చల్లారిపోతున్నాయి. దేవుని ప్రేమ ఇది, దేవుని ప్రేమ. వినండి, కొడితే కొట్టాడు, గోడ కొట్టడం ఏంటి? గోడ కొడితే కొట్టాడు, చచ్చిపోయింది. తర్వాత కార్యక్రమాలు చక్కగా ఏమండి భార్య నిన్ను కట్టుకున్నందుకు అందరికీ చెప్పి తప్పొప్పుకొని ఇట్లా అయిపోయిందని చెప్పి దహన సంస్కరణ కార్యక్రమాలు చక్కగా జరిపితే అదొకలాగా కొయ్యటం ఏంటండి? ఏమండి కోసి ఎండేసాడంట, కాసేపు కుక్కర్లో పెట్టాడంట. పప్పుసారు వండుకున్న కుక్కర్ అండి అది. ఏ కుక్కర్ అండి? పప్పుచారు వండుకున్న కుక్కర్లో. మీ కుక్కర్ కాదు కదా అది, మీరు వండుకోవచ్చులే, అది మీ కుక్కర్ కాదు కదా, వాళ్ళ కుక్కర్ అది. ఉడకేసి ఏమండి ఆ ఎముకలన్నీ తీసి చట్నీలాగా చేసి మిక్సీలో నీళ్ళల్లో వేసి నీళ్ళలో కలిపేశాడండి. ఎట్టనిపించిందండి అంటే నేను ఎందుకు చెప్తున్నాను పిల్లరా, తనను చిన్న పని కోపం తెప్పించే పనికే తన భార్యను ప్రేమించలేకపోయాడే. ఏమండి యేసయ్య ఎలా ప్రేమిస్తున్నాడండి మనం చేసే పనులకి? అవమానపరుస్తున్న మనల్ని, ఆయన గాయాలు రేపుతున్న మనల్ని, మాటి మాటికి
అవమానపరుస్తున్నాం. ఇదిగో అతడు భార్య అన్ని పనులు చేసిన ఒక పురుషుడు తనను ప్రేమిస్తున్నట్లుగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు చెప్పాడే. ఇర్మియా గ్రంథంలో 31:3 మీరు ఎవరు తెరవద్దు, కానీ మనకు తెలిసిన మాట ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా శాశ్వతమైనది, నీవు నా ఎడ చూపిన కృపా. హల్లెలూయా. ఎలాంటిదంటండి? శాశ్వతమైనది, శాశ్వతమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో మన నిరీక్షణ, మనకున్నటువంటి ఆ ఓర్పు అంతరించిపోయినట్లు మనల్ని కనబడుతున్న సమయంలో, అంతా అయిపోతున్నటువంటి మన దోష శిక్ష, మన తప్పిదాలు మనల్ని బలపరుస్తున్న సమయంలోనైనా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడనేటువంటి ఒక ధ్యాస కలిగి ఉండటం మనకెంతో ఆశీర్వాదం. స్తోత్రం. ఆయన నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమ అనేది ఇద్దరు మనుషుల మధ్యలో ఉంటుంది. ప్రేమ అనేది ఒక ఇద్దరు మనుషుల మధ్య జరిగే ఒక గొప్ప కార్యం. అది దేవుడు ప్రేమిస్తున్నాడు. ఓకే, మనమండి చెప్పండి, మనం. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నీ కొరకు నా ప్రాణము, చెప్పండి, నీ కొరకు నా ప్రాణము ఆశిస్తున్నది. ఎలా ఆశిస్తున్నదండి? చచ్చిపోయిన మాంసం ముక్క కోసం, చచ్చిపోయిన సవాలు మీద వాలటం కోసం కాకి ఆలోచిస్తున్నట్లుగా నేను ఆలోచిస్తున్నాను అన్నాడా? కుక్కను తీసుకొచ్చాడా? నక్కను తీసుకొచ్చాడా? ఏదైనా పక్షిని తీసుకొచ్చాడా? దేన్ని తీసుకొచ్చాడండి? దుప్పి. ఎందుకని ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఆ దుప్పి అంట క్రూర మృగాలకి ఎదురైపోతాయంట, క్రూర మృగాలకు కంటపడతాయంట. ఎక్కడండి? క్రూర మృగాలు కంటపడినప్పుడు అవి చెంగున ఎగిరిపోయి పిల్లరా పారిపోతూ ఉంటాయంట. చెట్టుచాటు దాగున్నా దొరికిపోయిద్దంట. మరి చిన్న పొదల్లో దాగున్నా దొరికిపోయిద్దంట. మరి ఎడహరిలో దాగున్నా దొరికిపోయిద్దంట. ఎక్కడ దాగున్నా దొరికిపోయిద్దంట దుప్పి. కానీ అది ఎక్కడికి వెళ్ళాలో తెలుసండి? నీటి కాలువలకి వెళ్ళాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? నీటి కాలువల యోరకు వెళ్ళాలంట. అక్కడికి పరిగెత్తాలంట. అది అక్కడికి పరిగెత్తే ఆవశ్యకత ఉందంట. జీవన్ మరణాల మధ్య పోరాడుతున్నటువంటి దూపి ఎక్కడికి పరిగెత్తాలంటండి? నేల దగ్గరికి పరిగెత్తాలి. ఎందుకు నేల దగ్గరికి పరిగెత్తాలి అనంటే ఆ నీళ్ళ దగ్గరికి ఎప్పుడైతే వెళ్తుందో ఆ నీటి వాసనలు అనేది, ఆ నీటిలో నుండి వస్తున్నటువంటి ఆ గాలి ఎక్కడండి? ఆ గాలి దుప్పి యొక్క వాసన ఆ క్రూర మృగానికి దొరకకుండా చేస్తుందంటండి. స్తోత్రం, హల్లెలూయా. ఏ గాలైనా దుప్పి ఎక్కడుందో క్రూర మృగము కనిపెట్టేస్తుందంట. కానీ నేల యొద్దకు వెళ్ళినప్పుడు మాత్రం ఏమండి కనిపెట్టలేదంట. అందుకనే ఎక్కువ నీటి ఓరన నీళ్ళ దగ్గర దుప్పులు ఎక్కువ కూడా ఉంటాయి. అందుకే దుప్పులు ఎక్కువ ఎక్కడ ఆశపడతాయో తెలుసండి? ఎక్కడండి? నీటి వాగుల కొరకే ఆశపడతా ఉంటాయంట. అలాగని తాగాలని కాదండోయ్, ఆ నీటి వాగులే వాటి ప్రాణాన్ని కాపాడుతూ ఉంటాయి. స్తోత్రం. ఆ నీటి వాగులు నీటి వాగుల కొరకు వెతకడానికి ఆ పరిగెత్తే క్రమములో ఈ దేవుని బిడ్డలారు ఇంకా ప్రాణాన్ని పనంగా పెట్టి ఒకే పరుగు ఆ నీటి వాగు చేరుకునే వరకు
పరిగెత్తుతూనే ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అని అంటే, దేవుని సన్నిధానంలో ఒక్క విషయాన్ని మీకు చెప్పి ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకు అని అంటే, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లుగా దావీదు ఈ సాహిత్యాన్ని మనకెందుకు చెప్తున్నాడు అని అంటే, దుప్పి నీటివాగుల కొరకు ఎలాగైతే వెంటాడుతున్నటువంటి ఆ క్రూర మృగాన్ని తప్పించుకోవడానికి పరిగెత్తి వెళుతుందో, ఆ నీటి వాగులతో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉంటుందో, అలాగనే మనము కూడా దేవుని కొరకు అంత తృష్ణ కలిగి మనము ఉండాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తృష్ణ అంటే ఏంటండి? దప్పిక, దాహం. దాహానికి నీళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. దాహం వేయగానే ఒక లడ్డు తింటే సరిపోతుందా? దాహం వేయగానే ఒక గిన్నెడు పలావ్ తింటే దాహం పోయిద్దా? దాహం వేయగానే ఇంకేమైనా తింటే అయిపోద్దా? దాహం వేసినప్పుడు ఏం తాగాలండి? నీళ్ళే తాగాలి. అందుకే నీటికి దాహానికి అంతా. అందుకే చూడండి పిల్లరా, ఎంత చక్కగా దావీదు పోల్చాడంటే, తృష్ణకి నీటివాగులే కరెక్ట్. ప్రైజ్ ది లార్డ్. ఆ దుప్పికి నీటివాగులే కరెక్ట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కూడా తన ప్రాణం కాపాడబడాలంటే, తన ప్రాణం తెప్పరిల్లాలి అని అంటే, దుప్పి ఎలాగైతే శత్రువు ఎదుట నిలబడిపోయి ప్రాణాపాయములో ఉన్నదో, జీవన్ మరణాల మధ్య పోరాడుతున్నట్లుగా, అలాగే దావీదు కూడా కొన్ని సమయాల్లో అలాంటి పరిస్థితుల్లో నీటివాగులతో సంబంధం ఏర్పాటు చేసుకున్న దుప్పి పరిగెత్తినట్లుగా దావీదు దేవుని యొద్దకు. 2వ వచనంలో ఏముందండి? 2వ వచనంలో, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనని, ఆయన సన్నిధిని నేనెప్పుడు. అదిగో తన కోరికంతా ఏంటంటే ఆయన సన్నిధి. ఆయన సన్నిధే నీటి వాగు. ఆమెన్. ఆయన సన్నిధే నీటి వాగు. చూడండి, దేవుని సన్నిధానంలో ఆరాధనలు జరుగుతాయి. దేవుని సన్నిధానంలో చక్కని పాటలు వస్తాయి. ఇంట్లో గొడవ అయింది, మనశ్శాంతి లేకుండా ఉన్నావు, అప్పుల వారు వచ్చారు, ఏదో చేశారు, మొత్తం మీద నీ మనసు డిస్టర్బ్ అయిపోయింది, కలవరపడిపోతా ఉన్నావు. ఒక ఆలోచన ద్వారా నువ్వు తరమబడుతున్నావు. ఒక క్రూర మృగముతో అనే కష్టముతో తరంబడుతూ ఉన్నావు. తరమబడుతున్నాడు ఈ జీవితానికి. నీటివాగు అనే దేవుని సన్నిధికి వచ్చేసామనుకో, ఈ నీటివాగు అనబడిన ఈ సన్నిధిలో నుండి ఒక సువాసన వెళ్తూ ఉంటుంది. ఏం వెళ్తూ ఉంటుందండి? చెప్పండి. ఏం వెళ్తూ ఉంటుంది? ఒక సువాసన వెళుతూ ఉంటుంది. ఒక సువాసన. ఏంటి ఆ సువాసన అంటే? ఆరాధన అనే సువాసన. ప్రైజ్ ది లార్డ్. పాటలనే ఆనందం అనే సువాసన. ఆమెన్. దేవుని సన్నిధిలో ప్రత్యేకమైనటువంటి ఒక సువాసన, ఒక ఆశీర్వాదపు సువాసన వెళుతూ ఉంటుంది. స్తోత్రం. నువ్వు ప్రభు సన్నిధానములకు వచ్చేసావనుకో, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సువాసన నేనేం చేస్తుందంటే పిల్లరా, నీలో ఉన్న కలవరము, నీలో ఉన్న భయము అనేది ఏది ఆ క్రూర మృగానికి కనబడకుండా చేస్తుంది. నీలో ఒక సంతోషం వచ్చేస్తుంది, నీలో ఒక ఆదరణ వచ్చేస్తుంది, నీలో ఒక ధైర్యం, ఒక స్థైర్యం వచ్చేస్తుంది. స్తోత్రం. ఇవన్నీ మర్చిపోతావు. ఇప్పటికే చాలామంది వీటికి బదులు అక్క సాక్ష్యం చెప్పారుగా అనుకున్నారంట. ఈ బాధలకు బదులు ప్రభు మన ఇళ్ళల్లో ప్రార్థన చేసుకునే బదులు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే మంచిది. స్తోత్రం. అవును, తృష్ణ కలిగిన వారు నీటి వాగుల కొరకు పరిగెత్తిన దుప్పివలే ప్రభు సన్నిధికి వచ్చి పరిగెత్తుకొని అక్కడ ప్రార్థన చేయగలిగే వారిగా మన ముందుముగాక. ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వెలుగులో, ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉండాలి అని అంటే ప్రత్యేకంగా మనం ఏం చేయాలంటే ఒక సమర్పణ కలిగి ఉండాలి.
ఏముండాలండి? ఈ తృష్ణ తీరాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలంటే నీటి వాగుల దగ్గరికి వెళ్ళాలి అని అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. ప్రేమిస్తున్న మనము, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సమర్పణ, ఈ దేవునితో ఒక సాన్నిహిత్యంగా ఉండటానికి ఏమవసరం చెప్పండి అమ్మా? ఏమి అవసరం? ఒక సమర్పణ అవసరం. ఇద్దరు కలిసి ఉండాలి అనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, ఇద్దరు కలిసి ఉండాలనుకున్నారు, ఒక యవ్వన పురుషుడు, ఒక యవ్వన స్త్రీ. ఉండగలరా? అనుకుంటే ఉండగలరండి? ఉండలేరు. లోకం ఒప్పుకోదు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు, వీళ్ళింట్లో ప్రేమలు ఉండొచ్చు. అది కొంత సమర్పణ కూడా ఉండాలి. ఏంటి ఆ సమర్పణ? అవునా కదండి? ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని బట్టి నువ్వు వెళ్ళి వాళ్ళు మాట్లాడుకొని వీళ్ళు మాట్లాడుకొని ఒక పద్ధతిలో ఒకటైపోయి నీ సాన్నిహిత్యాన్ని అక్రమపరంగా దగ్గర చేసుకొని ఇద్దరు ఒకటిగా ఉండొచ్చా లేదా? ఉండొచ్చు. అంటే నేననేది ఏంటంటే, ఆశపడుతున్న మనము, దేవుని సన్నిధికి వచ్చిన మనము, దేవుని సాన్నిహిత్యంగా మనం ఉండాలి అని అంటే దానికి సమర్పణ అవసరం. ఆ సమర్పణ ఒక క్రమముతో ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. అలాగే మనం సాహిత్యముగా ఉందామని చెప్పి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పెళ్ళిళ్ళు చేసుకొని అమెరికాలో ఒకరు, ఇండియాలో ఒకరు ఉన్నారనుకో, దాని ప్రేమ అంటారా? అన్యోన్యం అంటారా? కాదు. సాన్నిహిత్యం అంటే కలిసి జీవించటం, దేవుని ప్రేమ మనలో స్పష్టంగా కనబడటం. స్తోత్రం, హల్లెలూయా. నిజమే, దేవునితో సాన్నిహిత్యంగా ఉండటానికి ఏమవసరం అండి? చెప్పండి, ఏమవసరం? ఒక సమర్పణ అవసరం. ఒక సమర్పణ అనేది అది ఒక అంతర్భాగంలో ఉండాలి. ఎక్కడ ఉండాలండి? లోపల. అంతర్భాగం అంటే లోపల జరగాలి. దేవునితో ఉన్న మనకి ఒక సమర్పణ ఎలా ఉండాలని, నేను దేవునితో ఉంటాను అనుకున్న వారు ఎలా ఉంటారో తెలుసా? లోపల దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి. ఆమెన్. ప్రతి పనిలో దేవునికి తెలిసేలాగా ఉండాలి. ప్రతి పని దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి అడుగు దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. తానికి ఇష్టమైనదే మనము చెయ్యాలి. తను నచ్చేటట్లుగానే ఉండాలి. నిజమైన సమర్పణ ఏం చేస్తుందో తెలుసండి? ఇప్పుడు నేను అంటున్నానండి, తల్లి, తండ్రి, అయినవారు, తోబుట్టువులు అందరిని వదిలిపెట్టి వచ్చారు కదా పాస్టమ్ గారు, కేవలం నన్ను ప్రేమించి. ఇప్పుడు నన్ను ప్రేమించి వచ్చినటువంటి ఆమె ఎవరిని గణపరచాలని చూస్తుందండి? ఎవరిని సంతోషించాలని చూస్తుంది చెప్పండి? అంతే కదా? ప్రేమిస్తున్న వ్యక్తినే గణపరచాలని చూస్తాం. అదే సన్నిహితం అంటే, అదే ప్రేమ అంటే. స్తోత్రం. నేనేం చేస్తాను చెప్పండి? నన్ను ప్రేమిస్తున్న వ్యక్తిని నేను ఇంకా గణపరచాలని చూస్తాను. అవును, దేవుని వరకు ప్రేమించాడు, కరెక్టే. మనం ఇందాక హోషేయ గ్రంథంలో చెప్పుకున్నట్లుగా ఆ ప్రేమకు మించినది ఇంకొకటి ఏమీ లేదు. అంత ప్రేమ, అంత త్యాగం ఎవ్వరు కూడా చేయలేరు. అది నిజంగా కవులు దాన్ని వివరించలేరు కూడా. అవునా కదండి? ఈ లోకం కూడా ఏం చెప్తుంది? అరే అలాంటి దాన్ని ఎట్లా చేస్తావురా, ఇది ఎక్కడ న్యాయం రా, తీసేయి. నీతిమంతుడు యేసేపు కూడా రహస్యంగా విడనాడాలని చూశాడు. నీతిమంతుడే, తానే తట్టుకోలేకపోయాడు ఆ విషయాన్ని. కానీ దేవుడు ఇలా ఒక వ్యభిచారపు స్త్రీగా ప్రేమిస్తున్నట్టు, ఒక స్త్రీని ఒక పురుషుడు ప్రేమిస్తున్నట్లుగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడే. స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రేమ దేవుడు ప్రేమిస్తున్నాడు, అది అంతవరకు నిజమే. మరి మనం దేవుణ్ణి గణపరిచే వారిగా ఉండాలి. ఒక సమర్పణ అవసరం. దేవుణ్ణి ప్రేమిస్తున్నావని చెప్పి దేవునికి నచ్చని పని మనం చేస్తే దేవుణ్ణి ప్రేమించినట్ట?
నచ్చని మాటలు మాట్లాడితే దేవుణ్ణి ప్రేమించినట్లా? నచ్చని ఆలోచనలు, దేవుణ్ణి గాయపరిచి బాధ పెట్టేటువంటి ఆలోచనలు చేస్తే దేవుణ్ణి ప్రేమించినట్లా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి మన స్వలాభాల కొరకు ఏదేదో చేసి మందిరానికి వచ్చినాక ప్రేమ నన్ను దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే సరిపోతుందా? చాలదు కదా. ఒక్కసారండి సమర్పణ కలిగి జీవించే ఆ జీవితమే దేవునికి ప్రేమిస్తున్నట్లుగా మనం చెప్పుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అదే కీర్తనలో మనము దావీదు ఎన్నో కీర్తనలో, నేను మీకు వాక్యాలు చదివించాలని కాదు, కానీ ఇక్కడ ఈ త్యాగపూరిత లేకపోతే సమర్పణ కలిగినటువంటి ఈ ప్రేమలో లేకపోతే సన్నిహితంలో ఏముండకూడదంటే రహస్యాలు ఏముండకూడదండి? చెప్పండి. ఒకటి ఏముండకూడదు? రహస్యం ఉండకూడదు. నిజంగా భార్య భర్తలు చక్కగా ప్రేమించుకున్న వారి మధ్య రహస్యాలు ఉండొచ్చండి? చెప్పండి. రహస్యాలు ఉండొచ్చా? ఉండకూడదు. రహస్యాలు ఉండకూడదు. రహస్యం అంటూ ఉన్నది అని అంటే అందులో ప్రేమ లేదని అర్థం. రహస్యము ఇది నీకు చెప్పకూడదులే అన్నాడు అనుకో భర్త, ఇంకేదో ఉందని అర్థం. అమ్మాయి నువ్వు చూడకూడదులే అమ్మాయి అని అన్నాడు అనుకో, అందులో ఏదో రహస్యము ఉంది. అది నిజమైన ప్రేమ కాదండి. అది నిజమైన ప్రేమ కాదు. ప్రేమలు ఉన్నాయి. 3 రకాల ప్రేమలు ఉన్నాయి. ఏమండి? తల్లి పిల్లల మధ్య, భార్య భర్తల మధ్య, దేవుని మధ్య, దేవుని ప్రేమ. 3 ప్రేమలు ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రేమలన్నీ వ్యర్థమే, కానీ దేవుని ప్రేమ ఒక్కటే గొప్పది. ఒక ప్రేమించే వ్యక్తిని పోగొట్టుకుంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఒక ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ఒక మనిషిని పోగొట్టుకుంటేనే బాధపడతాం, కానీ ప్రాణం ఇచ్చిన యేసయ్యని పోగొట్టుకుంటే మనకు బాధ రావట్లా. నాలో ఉన్నవారు ఫలిస్తారు, నేను ఫలించేటట్లుగా చేస్తాను, నా సారమంతా మీకు ఇస్తానని దేవుడు చెప్తూ ఉంటే మనకు నమ్మబుద్ధి కావట్లా. దేవుని ప్రేమించలేకపోతున్నాం. అందుకని ఇప్పుడు నేను ఏమంటానంటే, దేవుడు ఎక్కడైనా రహస్యంగా ఏదైనా చేశాడండి? చెప్పండి. మర్మముగా మాట్లాడా? తన జీవితం ఎక్కడైనా కనబడకుండా ఉన్నదా? ఆయనకి రహస్య గదులు ఉన్నాయా? చీకటి గదులు ఉన్నాయా? లేదే. దేవుడే మానవుడిగా వచ్చి మానవుడికి తన జీవితాన్ని అంతటిని చూపించాడే. మరి మనకెందుకండి దేవుని దగ్గర రహస్యం? మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా ఎందుకండి రహస్యం? ఆయనకి తెలీదా? తెలుసా? తెలీదా? అన్నీ తెలుసు. క్రైస్తవ బిడ్డలమైన మనము మనుషులు ఎదుట రహస్యం, ఇంటిలో ఒక రహస్యం, బయట ఒక రహస్యం, దేవుని దగ్గర ఒక రహస్యం. ప్రేమకు రహస్యాలు ఉంటాయా? రహస్యాలు ఉంటే అది ప్రేమ అవుతుందా? ఉండదు. అందుకే రహస్యము లేని ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము కూడా రహస్యము లేని ప్రేమతో. ఇంకోటి ఏంటంటే, ప్రేమకు సందేహాలు ఉండవు. ప్రేమకి ఏముండవండి? సందేహాలు, అపనమ్మకాలు ఉండవు. ప్రేమ నమ్ముతుంది. ప్రేమ ఏం చేస్తుందండి? నమ్ముతుంది. అందుకే ఆయన మనల్ని నమ్ముతాడు. అంతే. ఏం చేస్తాడండి? ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆయన కళ్ళతో చూస్తూనే ఉంటాడు. ఆమెన్. అది ప్రేమ. అంతే. ప్రేమ అంతే. ప్రేమిస్తున్న భర్త అంట హోషేయ గ్రంథంలో, అమ్మాయి నువ్వు చేసిన తప్పేదో చేసావు, వ్యభిచార క్రియలు చేస్తూ ఉన్నావు, నా కంట పడినప్పటికీ, నా చెవులకు వినబడినప్పటికీ, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎప్పటికైనా నువ్వు వస్తే నేను నిన్ను వివాహము చేసుకుంటాను అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటండి? అది ప్రేమ. ఒకసారి మీరు హోషేయ గ్రంథం చదవండి. మీరు ఎట్లా చదువుతారంటే,
నేను ఇప్పుడు చెప్పానే పచ్చిగా, ఏమండి, అది ఊహించుకొని చదవండి, మీకు ఖచ్చితంగా దేవుని ప్రేమ అర్థమవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమకు అంటే సన్నిహితంగా ఉండాలి అని అంటే ఒకటి సమర్పణ ఉండాలి, రెండు నమ్మకము అంటే సందేహం లేకుండా ఉండాలి. అప్పుడే మనం నిజంగా ప్రేమించిన వారం అవుతాము. ఆమెన్. చూడండి పిల్లరా, ఏ సంబంధంలోనైనా మనం కోరుకునేది ఏంటండి? నమ్మకమేగా. నమ్మకమేగా. నువ్వు ఏ సంబంధమైనా సరే, స్నేహంలోనైనా, ఫ్రెండ్, ఏమండి, అక్క చెల్లెల మధ్య, అన్న తమ్ముళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య, ఏమండి, బాబాయ్ పిన్నిల మధ్య, ఏమండి, ఏం కావాలండి, అది ఏదైనా సరే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవునితో ఒక మంచి నమ్మకం ఉండాలని మనం కోరుకోవాలి. నువ్వేం కోరుకుంటావు? మనుషులతో ఉన్నప్పుడు ఏం కోరుకుంటామండి? ఇప్పుడు చెల్లి గ్లోరీ నజరేత్తో మంచి స్నేహంగా ఉండాలనుకుంటుంది. అనుకున్నప్పుడు ఏం కోరుకుంటా చెప్పండి? నజరేతు నమ్మకస్తురాలుగా ఉండాలనే కోరుకుంటా. నజరేతు కూడా ఏమనుకుంటుంది? గ్లోరమ్మ నమ్మకంగా ఉంటే మంచిది. వీళ్ళిద్దరి మధ్య ఏముంటేనే బాగుంటుంది అనుకుంటారు? నమ్మకం. అంత స్నేహము వాళ్ళిద్దరి మధ్య సాహిత్యము, సాంగత్యము, ఎలా ఏ అపనమ్మకం మమ్మల్ని మధ్య ఉండి వేరు చేయకూడదనే కోరుకుంటూ ఉంటారు. అవును కదండి? అయితే ఒక్క మాట, నువ్వు మనుషుల మధ్యలో ఇంత నమ్మకము కోరుకుంటున్నటువంటి మనము దేవుని మధ్యలో కూడా మనము కోరుకోవాలండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మన సంబంధము మరి సన్నిహితముగా ఉండటానికి, దాన్ని ఎంత దగ్గరగా మనం సన్నిహితంగా ఉంటామో అంత దగ్గరగా, అంత లోతుగా, అంత యథార్థంగా మనం లోతుల్లోకి వెళ్ళి దేవునితో ఒక మంచి సంబంధం మనం కలిగి ఉండాలి. ఉండాలా వద్దండి? ఉండాలి. అలా ప్రయత్నం చేయాలి మనం. అలా చేయకపోతే ఎంత నమ్మకంగా దేవుని దగ్గర ఉండకుండా ఉంటామో అంత దగ్గర సాతానికి దగ్గర అయిపోతాం. ఎంత దేవుని ప్రేమించలేకుండా ఉంటామో అంత దగ్గరగా సాతానికి దగ్గర అయిపోతూ ఉంటాం. నిజమండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉండటానికి మనం ముందుకు వెళుతూనే ఉండాలి. నేను మొన్నటి దినం ఒక మాట చెప్పాను. దేవుణ్ణి మనం దగ్గర అవుతున్న కొలది సాతానికి, లోకానికి దూరం అయిపోతూ ఉంటాము. అది మనకు వాస్తవం కదా? అవునా కదండి? దూరం అయిపోతూ ఉంటాం. సాతానికి దూరం అయిపోతూ ఉంటాం. వాడు ఎందుకంటే దేవునితో ఉండేవాడి దగ్గరికి రాడు, ప్రార్థన చేసేవాడి దగ్గరికి రాడు, పాటలు పాడేవాడి దగ్గరికి రాడు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ దగ్గరికి వాడు రానే